ఇక పబ్లిక్ అబ్బా ఇప్పుడు మా ముసలోని పిలిచేయాలైంది కదా. ఈ ముసలోడికి వయసు వెరుగుడితోటి చాదస్తంతో చచ్చిపోతున్నామమ్మ. ఈ మధ్య అది జర్రంతా ఎక్కువైంది, కానీ తప్పదు అరుచుకోవాలి కదా. ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? పక్కొడుక్క నేను ఇన్నొద్దుల సంజయ్ నీ కాపు కాతానా? చెప్పు బిడ్డ, ఇప్పుడు చెప్పాలి. నువ్వు నీ పేరు మార్చుకొని ఎవరిజ్జ తీద్దాం అనుకుంటానవరా? ఎవరిజ్జ తీద్దాం అనుకుంటావు చెప్పు నువ్వు. ముసలోలా నేను పేరు మార్చుకుంటే నీకేమైంది? అరే నువ్వు పేరు మార్చుకున్నావు, మార్చుకోక మా కులం పేరు ఎందుకు పెట్టుకున్నావురా? మా పేరు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు. నువ్వు ఎవరిని అడిగి పెట్టుకున్నావురా పేరు? నువ్వు ఎవరిని అడిగి పెట్టుకున్నావు చెప్పు. అది చెప్పు రాంచను మళ్ళీ అట్లా చూస్తాను ఎవరా? బా చూసిరు కదా పబ్లిక్, ఇప్పుడే చెప్పినా ఏదో ఒక పంచాది ముంగటేసుకుంటాడు అని చూడుర్రి. ఓ తాత ఆ అన్న గల్లా పట్టుకొని ఏందే నీ పంచాది? అరే వచ్చిన వానే బుజ్జి, వీడు చేసిన పని ఏందో నీకు తెలిసేది ఉంటే నువ్వు కూడా వీని గల్ల పట్టుకొని అడుగుతావే అంచను. ముందు నువ్వు ముచ్చటైతే చెప్పు. గల్ల పట్టి అడగలను, నువ్వు కొట్టినందుకు చేతులు పట్టి బతిమిలాడాలను నేను చెప్తా. చెప్పురా చెప్పురా, మా రేవు తక్కువ అడుగుతాను చెప్పురా అంచను. కిందకేసుకొని నిలబడతాను. వీడు చెప్పాడు కానీ నేను చెప్తాను పిల్ల. గట మన పాతవాడ పరమేశ్ గాడును వాని పెళ్ళం ఓ 2-3 వద్దుల కిందట బాగా లొల్లి పెట్టుకొని కొట్టుకున్నారు. పంచాయతీ బాగా అయింది. అయితే పంచాయతీ ఎందుకు వచ్చిందో నీకు చెప్పలేదు కదా, చెప్తాను. ఓ అయ్యా, నీ ఊళ్ళో సొల్లు ముచ్చట్లని నాకెందుకు గాని, ఇంతకు వాళ్ళిద్దరు ఆల్మొగల పంచాయతీ పెట్టుకుంటే గీ అన్న ఏం చేసిండు గది చెప్పు. అట్లా వాళ్ళిద్దరు ఆల్మొగలు పంచాయతీ పెట్టుకొని పరమేశ్ గాని పెళ్ళం అలిగి అవ్వగారింటికి పోతుంది చూడుర్రి అని వీని దోస్తులతోటి పంజం కాసిండట పిల్ల అంచాను. అరే అదేనా నీ నిర్వాహకం? అదేనా నీ పంజం కాసే పద్ధతి? అది కదా కూడా. చిచి గీ ముసలోనికి ఓ రే ఉండదు తా ఉండదమ్మా. ఇప్పుడు మనకు చెప్పిన ముచ్చట్ల ఏమన్నా తలా తోకున్నదా పబ్లిక్? ఈ అర్థమయ్యే దానికి ముచ్చటేందో పురాగా అర్థం కానట్టే ఉన్నది కదా. అరే ఆ పరమేశ్ గాని పెళ్ళం మొగంతో పంచాయతీ పెట్టుకొని అలిగి అవ్వగారింటికి పోకపోయేది ఉంటే నా పేరే మార్చుకుంటా చూడు అని వీళ్ళ దోస్తులతోటి పంజం కాసిండే అంచను. అది అవ్వగారింటికి పోలేదు, వీడు పేరు మార్చుకున్నాడు. సరే మార్చుకోక ఏదో తలాతోక లేని దిక్కుమాలిన పేరు పెట్టుకోక మన కులం పేరు పెట్టుకున్నాడే అంచను. మన కులం పేరు ఎందుకు పెట్టుకోవాలి? వీడు ఎందుకు పరువు తీయాలి చెప్పు. అరే ఎందుకు తీస్తావు నువ్వు? ఓహో గదా మీ పంచాది. సరే సరే, ఇప్పుడు గా అన్న పేరు మార్చుకొని నీ కులం పేరు పెట్టుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంది తాత గది చెప్పు. అరే ఇప్పుడు వీనుకున్న కులం పేరు గొప్పది అంటే వీడు పంజాబ్ ఓడిపోయిండు అని అంటే వీనుకున్న గొప్ప పేరు తీసేసి మన కులం పేరు పెట్టుకున్నాడు అని అంటే మన కులం అల్కదక్క కులం అన్నట్టు వీని ఉద్దేశంలో. అంటే ఎందుకు పెట్టుకుంటాడు ఎత్తెత్త అన్నట్టు చెప్పు. అబ్బో లాజిక్కే. అయినా నీదేమందమే అన్న, పందెం కాచేటోడు ఓ 10 పడుకోబెట్టి పందెం కాస్తాడు గాని నా ఇంటి పేరు మార్చుకుంటా, నా పేరు మార్చుకుంటా, చెప్పులు దుడుచుకుంటా, జీవితాంతం నీ కాళ్ళ కాడవాడుంటా, సగం మీసం గొరిగించుకుంటా, ఈ ఊరిడిచిపోతా, ఇవేం పందాలే? అరే ఇప్పటికే నీకు దున్నకచ్చినంత ఈడొచ్చింది, ఎవ్వడు పిల్లడిత్తలేడు అని నీ కులంలో నీ పరువంతా పోతాంది. అటువంటిది నువ్వు పేరు మార్చుకొని మా కులం పేరు పెట్టుకొని మా పరువు దిద్దాం అనుకుంటానారా? కొడుక మళ్ళీ ఏం చేస్తావా? నువ్వు కనుక పేరు మార్చుకోలేదు అనుకో, మా కుల పొలం అందరం వచ్చి నీ ఇల్లు మొత్తం గుంట్క కొడతామేమనుకుంటున్నామేమో. మజాక అట్లా చూస్తాను. అరే నీకు కూడా మా ముసలో అనుకున్నట్టే తలకైతిక బాగానే ఉన్నట్టున్నదేమే. మా ముసలోడు అన్నట్టు పేరు మార్చుకుంటా అని చెప్పరా? అదే అరే అది కాదు పిల్ల, ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఓ 10 మంది చూసి అబ్బా గిదిరా ఛాలెంజ్ అని మెచ్చుకునే తట్టు ఉండాలి కానీ గిట్ట తిట్టుకునే తట్టు చేసుకుంటారా? ఇదేనా రేవింది? ఓ గిసుంటి పంచాదే ఆంధ్రాలో కూడా ఒకటి నడుస్తున్నదే తాత. ఏంది వీని లెక్కనే తొడలన్నీ కమిలిపోవంగా సరుచుకొని ఛాలెంజ్లు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరు వాళ్ళు? ఉన్నారా కాదు, పేరు కూడా మార్చుకున్నాడు. ఆ మార్చుకున్న పేరు మీదనే ఇప్పుడు పంచాది నడుస్తున్నది. ఎరికేనా? పంకపాటి మనిషి ముద్రగడ పద్మనాభం సారు పిఠాపురంలో పవనాల్ సారు ఓడిపోతే పేరు మార్చుకుంటా అని శబదం బూనిండు కదా. ఇప్పుడు పవనాల్ సార్ గెలిచేటాళ్లకు ఆ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోబోతున్నాడు అట. ఇంకేంది ఆ రెడ్డిలకు కొరకాస్తోని కాల్చినట్టు సుర్ణ కాలింది కావచ్చు మరి కాదా మరి? అరే పేరు మార్చుకున్నాడు ఈయన మార్చుకొని ఈయన ఆగం కాక ఆ రెడ్డి కుల పొల పేర్లు పెట్టుకొని లేని పెంట పెడతాడా? అరే రాజకీయంలో ఉన్నప్పుడు జనాలకు ఉపయోగపడే శపథాలు చేసుకోవాలి కానీ గుండు గీకిచ్చుకుంటా, సగం మిసం గొరిగించుకుంటా, పేరు మార్చుకుంటా, ఊరిల నుంచి అది వీకుతా, ఈ గివ్వేం శపథాలు గివ్వేం ఛాలెంజ్లు తలకు మార్చినాయి చాలు. కాకపోతే ఇప్పటి రాజకీయ ట్రెండే గట్టున్నదే తాత. లీడర్లు గసంటి మాటలు మాట్లాడే పంకపాటిని పాతర పెట్టేటట్టు చేసుకున్నారు అని జనాలు మొత్తుకుంటున్నారు. మొత్తుకోరా మరి? పప్పుగా చెప్పుగా నలుగురు పిల్లాలోడా
మా చిచ్చుకల ఏలి మీద ఎంచుక కూడా బీకలేరు, ఉరికిచ్చుకుంటా కొడతాం, ఊళ్ళో లేకుండా చేస్తాం. గివ్యా అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు? గివ్యా గిసొంటి మాటలా? గిత్తనేనా జనాలను ఉసిగొలిపేది? అసలు లెక్కకైతే జగనాల సార్ను జనాలు ఓడగొట్టలేదు పిల్ల. వీళ్ళ లీడర్లే ఇసొంటి దిక్కుమాల మాటలు మాట్లాడి ఓడగొట్టించేటట్టు చేసుకున్నారు. అరే గంతేందుకు గప్పట్లాగా మన చంద్రాల సార్ను ఎవరో ఏదో మాట అన్నందుకు ఎంత వలబోసుకుంటే ఏడ్చిండు పాపం బిడ్డాడు. గసొంటి మాటలేనా మాట్లాడితే? అరే జనాలు మెచ్చుకునేటట్టు హుందాగా ఉండాలి. ఇప్పటి రాజకీయాలలో ఇవన్నీ కామనే తాత. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాట్లాడు కామనేనాయే. సరే సరే, గా తమ్ముడు ఏ పేరైనా పెట్టుకొని కానీ నువ్వైతే గా పంచాది ఇడిచిపెట్టి ఇంటికో. మా నల్లికుట్ల చెప్పింది కాబట్టి ఇడిచిపెడతానా బిడ్డ, అంతేగాని మా కులం పేరు పెట్టుకున్నావు అనుకో ఇంకోసారి అనుకలు వలుగుతాయి. నీకు అంతగానం పేరు మార్చుకోవాలని ఉంటే ఏ చాంగో చూంగో బూమ్ బూమ్ అని పేరు పెట్టుకో, అంతేగాని మా కులం పేరు పెట్టుకో. నువ్వు మమ్మల్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తానవరా? పీకి చూసినారుల్లా, పవన్ గెలిస్తే ముద్రగడ పద్మనాభం సారు పేరుకు శివర రెడ్డి తలిగించుకుంటా అని చెప్పిండు కదా. కానీ ఆయన పేరుకు రెడ్డి తలిగించుకుంటే మేము అసలుకే ఊకోం అని గరమవుతున్నారు కొందరు రెడ్డిలు. అటు కాపు లీడర్లు ముద్రగడ మీద గరం మీదనే ఉన్నారు. ఇటు పేరుల రెడ్డి చేర్చుకొని మాట మీద నిలబడదామంటే వీళ్ళు గరమవుతున్నారు. ఇప్పుడు మరి ముద్రగడ సారు ఏం చేస్తాడో చూడాలి మరి.